గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 1న జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నేతలు. వాళ్ళ బాపట్ల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 28కి వాయిదా. మంత్రులు ఢిల్లీలోనే ఉండటంతో వాయిదా పడిన భేటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అవగాహన కుదిరింది. కేసీఆర్ను కాపాడాలని రాహుల్ గాంధీ చూస్తున్నారన్న కిషన్ రెడ్డి. ఓటీటీల్లో అశ్లీల చిత్రాలు, యాప్లపై కేంద్రం కొరడా. అశ్లీల కంటెంట్ను ప్రసారం చేసే యాప్లపై నిషేధం. విజయవాడ ఖండ్రిగ ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం ప్రతిపాదించాం. గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సారథ్యంలో 3 విడతలుగా పర్యటించనున్న మాధవ్. పల్నాడు జిల్లా మాచర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. పాల్గొనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి. భీమవరంలో గృహ లబ్ధిదారులతో ఎమ్మెల్యే పులవర్తి సమావేశం. భవిష్యత్తులో అందమైన హౌసింగ్ కాలనీ చూడబోతున్నారని వెల్లడి. పల్నాడు జిల్లా జొన్నలగడ్డలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పెంటపాడులో జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం. 2 సంవత్సరాల నుండి చెట్ల పొదల్లో మహానుభావుల విగ్రహాలు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. స్టీల్ ప్లాంట్ నుంచి 9 వరకు మెట్రో. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ కొట్టివేత. సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణపై అధికారులతో చర్చ. తైవాన్ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి సూచన. అంబర్పేటలో ముస్లింల న్యూ గ్రేవ్ యార్డు పనులు పరిశీలించిన భల్మూరి వెంకట్. నిర్మాణ పనులు ఆలస్యంగా చేయడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం. మెదక్ జిల్లా కౌడుపల్లి మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్. మీ స్థాయి వార్డు మెంబర్కి ఎక్కువని సాయి కుమార్ విమర్శ. జోగులాంబ గద్వాల జిల్లా థరూరు మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్. రాష్ట్రంలో కేజీబీవీలో ప్రత్యేక సత్తా చాటాలని విద్యార్థులకు సూచన. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ముగిసిన సోదాలు. కీలక పత్రాలతో పాటు 72 లక్షల రూపాయలు స్వాధీనం. వెలుగులోకి హెచ్సీఏ మరో స్కామ్. సమ్మర్ క్యాంపుల పేరుతో 4 కోట్లు కాజేసిన జగన్మోహన్ రావు అండుకో. ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనలు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 721 పాయింట్ల నష్టంతో 81.463 వద్ద ముగిసిన సెన్సెక్స్.